నమస్కారం. ముందుగా మా యూట్యూబ్ ఛానల్ జిఎన్ఎల్ లెర్నింగ్ జోన్కి స్వాగతం. మా ఛానల్లో మీరు గౌట్ జాబ్ అప్డేట్స్, రిక్రూట్మెంట్ అనాలిసిస్, రిజర్వేషన్ డీటెయిల్స్, టెక్ అండ్ ఎడ్యుకేషన్ కంటెంట్ అన్నీ క్లియర్గా తెలుసుకోవచ్చు. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారు ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలా చేస్తే మీకు ప్రతి అప్డేటు వెంటనే అందుతుంది. ఈరోజు మనం ఎంహెచ్ఎస్ఆర్బి ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 రిక్రూట్మెంట్ 2025లో జోన్ 4 ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ క్యాండిడేట్ లిస్ట్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. సో ఇక్కడ మనకి తెలంగాణ రాష్ట్రంలో మెడికల్ అండ్ హెల్త్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఎంహెచ్ఎస్ఆర్బి ఇటీవలే ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది విడుదల చేసిందండి. ఆ మెరిట్ లిస్ట్ ఆధారంగా ప్రతి జోన్లోని కేటగిరీ వారీగా సర్టిఫికేట్ వెరిఫికేషన్కి పిలువబడిన అభ్యర్థులు వివరాలు కూడా మనకు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడిప్పుడే మనం మాట్లాడేది జోన్ 4లోని ఈడబ్ల్యూఎస్ కేటగిరీ గురించి తెలుసుకుందాం. సో ఇక్కడ జోన్ 4లో మొత్తం 19 పోస్టులు ఉన్నాయండి. బోర్డు సాధారణంగా మనకి 1:1.5 రేషియో ప్రకారం క్యాండిడేట్స్ని పిలుస్తుంది. అంటే మనకి 1:1.5 రేషియో ప్రకారం చూసుకుంటే 28.5 అంటే మొత్తం మనకి 29 మంది అభ్యర్థులు రావాలి. కానీ ఈసారి యాక్చువల్గా మొత్తం 35 మంది క్యాండిడేట్స్ని సర్టిఫికేట్ వెరిఫికేషన్కి పిలిచారండి ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళని. సో ఈ లిస్టు ప్రకారం అత్యధిక మార్కులు సాధించిన అభ్యర్థులు 84 మార్క్స్ నుండి మొదలుపెట్టి క్రమంగా 45 మార్క్స్ వరకు ఉన్న అభ్యర్థులు కూడా వెరిఫికేషన్కి పిలువబడ్డారు. టాప్ మార్కర్ వచ్చేసరికి 84 మార్క్స్తో అప్లికేషన్ ఐడి కూడా ఇక్కడ మెన్షన్ చేశారండి. చూసుకోండి, మేల్ క్యాండిడేట్ సెకండ్ ప్లేస్లో ఉన్నది 83 మార్క్స్తో మరో మేల్ క్యాండిడేట్ ఉన్నారు. తర్వాత 80, 79, 77, 75 మార్క్స్ సాధించిన వారు కూడా షార్ట్ లిస్ట్ అయ్యారు. ఫిమేల్ క్యాండిడేట్స్ వచ్చేసరికి 73 మార్క్స్తో ఒక ఫిమేల్ క్యాండిడేట్, 68 మార్క్స్తో ఇంకొక ఫిమేల్ క్యాండిడేట్, 64, 63, 59, 46, 45 మార్క్స్ సాధించిన ఫిమేల్ క్యాండిడేట్స్ కూడా వెరిఫికేషన్కి పిలువబడ్డారు. సో ఇక్కడ మనకి ఓపెన్ వర్సెస్ ఈడబ్ల్యూఎస్ కాంపిటీషన్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక ముఖ్యమైన పాయింట్ ఉందండి. 79 నుంచి 84 మార్క్స్ సాధించిన 4 క్యాండిడేట్స్కి ఓపెన్ కోటాలో అవకాశాలు ఉన్నాయి. మిగతా 31 మంది క్యాండిడేట్స్ మాత్రమే జోన్ 4 ఈడబ్ల్యూఎస్ పోస్టుల కోసం పోటీ పడుతున్నారనేది అర్థమవుతుంది. అందువల్ల ఓపెన్లో ఛాన్స్ ఉన్న వాళ్ళని తప్పించి ఇంకా 31 మంది ఈడబ్ల్యూఎస్లో కాంపిటీషన్ స్ట్రాంగ్గా కొనసాగుతుంది. ఇక్కడ మనకి జెండర్ రిప్రజెంటేషన్ చూసినట్టయితే జోన్ 4 ఈడబ్ల్యూఎస్లో ఎక్కువగా మేల్ క్యాండిడేట్స్ ఉన్నప్పటికీ ఫిమేల్ క్యాండిడేట్స్ కూడా గణనీయంగా అవకాశాన్ని పొందారు. ఇది హారిజంటల్ రిజర్వేషన్ వల్ల సాధ్యమైంది. అంటే మొత్తం పోటీ న్యాయంగా ప్రతి వర్గానికి సమాన అవకాశాలు లభించేలా ఈ ప్రాసెస్ డిజైన్ అనేది చేయబడిందండి. హై మార్క్స్ వచ్చేసరికి 84 మార్క్స్, లోయెస్ట్ మార్క్స్ వచ్చేసరికి 45. అంటే 40 మార్క్స్ డిఫరెన్స్ ఉన్న అభ్యర్థులందరినీ పరిగణలోకి తీసుకొని వెరిఫికేషన్కి పిలిచారు. దీనితో మెరిట్ లిస్టుతో ఎంత విస్తృతంగా ఉందో మనకి అర్థమవుతుంది. ఇక్కడ మెసేజ్ టు ఇక్కడ ఏమవుతుందంటే మనకి మొత్తం కూడా మనకి లిస్ట్ అనేది టాప్ మార్క్స్ వచ్చేసరికి 84 మార్క్స్ ఉన్నారండి. ఈ 84 మార్క్స్, 83 మార్క్స్, 80 మార్క్స్, 79 మార్క్స్ వచ్చిన మేల్ అభ్యర్థులు 4 కూడా ఓపెన్లోకి వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. సో వీళ్ళు 4 వెళ్ళిపోయిన తర్వాత మనకి ఇంకా 31 మంది అభ్యర్థులు ఉంటారు. ఈ 31 అభ్యర్థుల్ని వాళ్ళు మనకి హారిజంటల్ రిజర్వేషన్ ప్రకారం 6 ఫీమేల్ క్యాండిడేట్స్కి రావాలి. మేల్కి వచ్చేసరికి 13 మందికి ఓపెన్ ఛాన్స్ అనేది ఉంటుంది. సో ఇక్కడ టాప్లో మనకి 6 అనేది ఫీమేల్ క్యాండిడేట్స్ మొత్తం కూడా 7 ఉన్నారండి. సో ఇక్కడ మనకి 84 నుంచి 45 మార్క్స్ మధ్యలో వచ్చిన మొత్తం కూడా 7 ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే ఈ లిస్ట్లో కనిపిస్తున్నారు. సో ఇక్కడ మనకి 61 మార్క్స్ వచ్చేసరికి కట్ ఆఫ్ అనేది చెప్పుకోవచ్చు. ఇంకా ఇక్కడ 57 నుంచి 46 మార్క్స్ ఉన్న ఈ మేల్ అభ్యర్థులు మాత్రం వాళ్ళకి ఛాన్సెస్ అనేది 50% అనేది ఉంటుందండి. ఎందుకంటే ఇక్కడ ఈ 77 నుంచి 61 మార్క్స్ మధ్యలో వచ్చిన అభ్యర్థులు ఒకవేళ రాకపోతే మాత్రం సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఇక్కడ 57 నుంచి 46 మార్క్స్ మధ్యలో ఉన్న మేల్ అభ్యర్థులకి అవకాశం అనేది వస్తుందండి. ఎందుకంటే ఇక్కడ ఫిమేల్ అభ్యర్థులకు మొత్తం కూడా మంచిగా మనకి అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ మొత్తం మనకి 6 రావాల్సింది, కానీ ఇక్కడ 7 ఫీమేల్ అభ్యర్థులు ఉన్నారు. ఒకరికైతే ఛాన్స్ అయితే రాకపోవచ్చు. 46 మార్క్స్ వరకు అయితే కట్ ఆఫ్ అనేది నేను అనుకుంటున్నాను. సో మొత్తం కూడా 6 ఫీమేల్ అభ్యర్థులకి అవకాశం అనేది ఉందండి. సో ఇక్కడ మనకి
క్యాండిడేట్స్ అందరూ కూడా వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా తీసుకోవాల్సిన సర్టిఫికేట్లు ఉన్నాయండి. సో ఆ సర్టిఫికేట్లు తీసుకెళ్ళాలి. ఇక్కడ వెరిఫికేషన్ రేషియో అనేది 1:1.5 అనేది ఉందండి. స్పోర్ట్స్ కోటా క్యాండిడేట్స్ అందరినీ కూడా పిలవడం జరిగింది ఈ వెరిఫికేషన్కి. సో ఇక్కడ మనకి డేట్స్ వచ్చేసరికి 10 సెప్టెంబర్ 2025 నుంచి 18 సెప్టెంబర్ 2025 వరకు మనకి వెరిఫికేషన్ డేట్స్ అనేది ఇచ్చారండి. సో ఇక్కడ మనకి 20వ తారీఖు సెప్టెంబర్ 2025 అనేది రిజర్వ్ డే అనేది పెట్టారు. ఈ రిజర్వ్ డే అనేది ఎందుకు పెట్టారంటే మనం ఒకవేళ ఈ 10వ తారీఖు నుంచి 18వ తారీఖు మధ్యలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ రాకపోతే ఆ 20వ తారీఖు అనేది సర్టిఫికేట్ వెరిఫికేషన్కి రావచ్చు. సో ఏమైనా పెండింగ్ డాక్యుమెంట్ సబ్మిట్ చేయకపోయినా 20వ తారీఖు అనేది సబ్మిట్ చేయడం కోసం రిజర్వ్ డే అనేది పెట్టారండి. సో ఇక్కడ మనకి వెన్యూ వచ్చేసరికి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, వెంగళరావు నగర్, హైదరాబాద్లో మనకి వెన్యూ అనేది ఉందండి. సో ఇక్కడ మనకి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ వచ్చేసరికి ఆధార్ కార్డు, డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్, SSC ఆర్ ఈక్వలెంట్, క్యాస్ట్ సర్టిఫికేటు, బీసీ వాళ్ళకైతే లేటెస్ట్ నాన్ క్రిమీ లేయర్ సర్టిఫికేట్ ఉండాలి. ఆ సర్టిఫికేట్ వచ్చేసరికి 2024 నుంచి 2025 మధ్యలో ఉండాలి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే లేటెస్ట్ అండ్ ఎసెట్ సర్టిఫికేట్ అనేది 2024 నుంచి 2025 మధ్యలో ఉండాలి. సదరన్ సర్టిఫికేట్ PH వాళ్ళకు ఉండాలి. ఏజ్ రిలాక్సేషన్ సర్టిఫికేట్ అయితే గౌట్ ఎంప్లాయీస్, ఎక్స్ సర్వీస్ మెన్స్కి, NCC వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. స్టడీ అండ్ రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. అది 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు ఉండాలండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వచ్చేసరికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అండ్ పారామెడికల్ బోర్డ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కూడా కంపల్సరీగా ఉండాలి. NOC అయితే ఇన్ సర్వీస్ క్యాండిడేట్స్ ఉండాలి. స్పోర్ట్స్ కోటా ఫామ్ 1, ఫామ్ 2 కూడా ఉండాలి. 1 పాస్పోర్ట్ సైజ్ ఫోటో ప్లస్ అదర్ రిలివెంట్ డాక్యుమెంట్స్ అనేవి కూడా సబ్మిట్ చేయాలండి. అలాగే ఒరిజినల్తో పాటు ఒక్కో సర్టిఫికేట్ జిరాక్స్ కాపీస్ కూడా తీసుకెళ్ళండి. ఇవి కూడా సరిగ్గా లేకపోతే మీ సెలక్షన్లో సమస్యలు అనేది రావచ్చు. సో మొత్తం చెప్పాలంటే జోన్ 4లోని మొత్తం EWS పోస్టులకి 35 మంది అభ్యర్థులు పిలువబడ్డారు. వీరిలో 79 నుంచి 84 మార్క్స్ ఉన్న 4 క్యాండిడేట్స్కి ఓపెన్ కోటాలో వెళ్ళే అవకాశం ఉంటుంది. మిగతా 31 క్యాండిడేట్స్కి మాత్రం EWSలో ఫైనల్ కాంపిటీషన్లో ఉంటారు. 84 మార్క్స్ నుంచి 45 మార్క్స్ వరకు ఉన్నవారు ఈ లిస్ట్లో ఉన్నారు. ఫైనల్ సెలక్షన్ అనేది రిజర్వేషన్ రూల్స్ అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత మాత్రమే నిర్ణయించబడుతుంది. సో అందరికీ మా ఉదయపూర్వక శుభాకాంక్షలు అండి. మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు అన్ని అవసరమైన డాక్యుమెంట్స్ ప్రాపర్లీగా చెక్ చేసుకొని తీసుకెళ్ళండి. సెలక్షన్లో మంచి అవకాశాలు పొందాలని కోరుకుంటున్నాము. చివరిగా మా G&L లెర్నింగ్ జోన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ వాట్సాప్ గ్రూపులలో షేర్ చేయండి. అలా చేస్తే మీరు మాత్రమే కాదు మిగతా వాళ్ళకు కూడా చాలా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను.